బాల యేసుగా ఆయన లేడు. ఆయన వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం, మరణించాడు, పునరుద్ధానుడై లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ రాకడ కొరకు నువ్వు ఉత్సాహ గానములు చెయ్యగలిగితే ఈ క్రిస్మస్ ఉత్సాహ గానములు చేయడానికి నువ్వు అర్హుడవు. నువ్వు ఏదైనా చెట్లు పెట్టు, స్టార్లు పెట్టు, పశువులు పాక పెట్టు, ఏదైనా చేయి. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి నువ్వు ఉండగలిగితేనే, ఆ ప్రేమకు నువ్వు బానిసై బ్రతకగలిగితేనే, ఆయన కుమారుడుగా నువ్వు చేర్చగలిగితేనే పరలోకంలో నువ్వు ఉంటావు. నువ్వు ఆ పరలోకంలో నువ్వు చేర్చబడతావు. క్రిస్మస్ చేస్తారు, నేను చేస్తాను. నన్ను ఈ మధ్య పైన నువ్వు క్రిస్మస్ చేస్తావా? వాళ్ళు చెయ్యరంట, వాళ్ళు నమ్మరంట. దేవుడు నిజంగా 25 పుట్టాడా అంటే 25 పుట్టుకోవచ్చు, కానీ పుట్టాడనేది నిజం కదా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. నువ్వు క్రిస్మస్ చేస్తావా అంటే నేను చేస్తాను, రోజు చేస్తా. ఏం చేస్తా? క్రీస్తుని ఆరాధిస్తా రోజు క్రిస్మస్ మనకి, అవునా? క్రిస్మస్ నమ్మలేని వారు కూడా నమ్మేట్టుగా చేయాలి అంటే జీవితం మార్చబడాలి. గొల్లలాగా నువ్వు అన్ని విడిచిపెట్టాలి, జ్ఞానులాగా విధేయత కలగాలి, మరియ యోసేపులాగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, సంఘములో ఐక్యత కలగాలి, కృపా సమాధానములు కలిసిపోయినట్టుగా మనందరం కలిసి చేసుకుంటే అదే క్రిస్మస్.